నమస్తే, వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. నీరు లేనిదే జీవం లేదు, కానీ నేడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, నదులు కలుషితమవుతున్నాయి. రేపటి తరానికి మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు, స్వచ్ఛమైన నీరు కూడా. నేడు వరల్డ్ వాటర్ డే సందర్భంగా నీటి సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై మనకు అవగాహన కల్పించడానికి మనతో ప్రముఖ పర్యావరణవేత్త సుధీర్ సింగ్ గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నేడు వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం. అసలు ఇది ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది సార్? అందరికీ నీటి దినోత్సవం శుభాకాంక్షలు. నీరు అనేది ప్రాణం. నీరు లేనిది మనుగడ లేదు. ఈ భూమి మీద ఏ జీవులు ఉండలేదు. అయితే నీరు అనేది చాలా ముఖ్యం. నీరుతోనే జీవనం. ఇది మొట్టమొదటిసారిగా మన నీటి దినోత్సవం యునైటెడ్ స్టేట్స్ అసెంబ్లీలో ఈ చర్చ జరిగింది. అది మార్చ్ 22, 1992లో చర్చ మొదలైంది. ఒక రిజల్యూషన్ బిల్ పాస్ చేసిండ్రు అక్కడ యునైటెడ్ స్టేట్స్లో. అది అమలు మార్చ్ 23, 1993లో ఇది దీని ప్రాముఖ్యత గురించి చర్చ మొదలైంది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ 23 తారీఖున ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ నీటి గురించి, ఈ నీటి ప్రాముఖ్యత గురించి అప్పుడే వాళ్ళు అంతా చర్చించి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం మూలాన దినదిన దాని విశిష్ట గురించి ప్రపంచంలో వాళ్ళంతా చాటి చెప్తున్నారు. ఓకే సార్, నీటి యొక్క విశిష్టత గురించి పూర్తిగా క్లుప్తంగా తెలియజేయాలంటే ఏం చెప్తారు సార్? ఇంతకుముందు మనం చెప్పుకున్నది నీరు లేనిది ప్రాణం లేదు. మన మానవ శరీరంలో 70% నీరే, మిగతా 30% వేరే. కానీ ఇప్పుడు 70% మనం నీరుతోనే బతుకుతున్నాము. అలాంటి జీవులు కూడా, చెట్లు, చేమలు, నీరు లేనిది ఏం లేదు. ప్రతి జీవికి నీరు అతి ముఖ్యంగా అవసరం. ఈ నీటి ప్రాముఖ్యత గురించి అందరూ ప్రజలు తెలుసుకోవాలా. ఈ నీరు విశిష్ట గురించి అందరు తెలుసుకోవాలా. నీరుకు మనం ఎలా పొదుపుగా వాడాలా, దీని గుట్ల మనము అవగాహన చెందుకోవాలా అందరూ. ఓకే సార్, నీటి అవసరాలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు? నీరు అనేది ఇప్పుడు నీరు లేనిది, ఇప్పుడు మనం భోజనం చేస్తాం, ఫస్ట్ నీరు పెడతాం. అక్కడ నీరు లేనిది అన్నం పెట్టరుగా. మనము అలసిపోయి వచ్చినాక ఏమండి మీరు అన్నం తింటారా అని అడుగుతారా, నీరు తాగుతా అని అడుగుతారా, కానీ అన్నం తింటారా అని అడగరుగా. అందుచేత నీరు చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్. నీరు తాగినాకనే తర్వాత మనం అన్నం తింటాం. అలాంటి నీరు లేనిది జీవం లేదు. ఆ నీరు సమృద్ధిగా మన బాడీలో ఉంటే మన జీవం మంచిగా కొనసాగుతుంది. ఎక్కడైనా నీరు శాతం తగ్గితే మన బాడీలో నీరసించి కృషించిపోతారు. సరే, ఇటు పల్లెల్లో, పట్టణాలలో నీటి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు ఏ విధంగా తెలుస్తుందంటారు? ఈ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అంత జీవధారం ఏదైతే నడుస్తుందో ఈ నీటి గురించో ఈ ప్రజలకు అందరికీ, ప్రపంచంలో అందరి ప్రజలకి తెలవాలా. మోస్ట్లీ మన పల్లెటూర్లలో చాలా అవగాహన తీసుకురావాలా. ఇంతకుముందు ఆ పూర్వీకులు నీరు చాలా పొదుపుగా వాడేవాళ్ళు. ఇప్పుడు ఉన్నట్టు వనరులు అప్పుడు పుష్కలం ఉండేది. ఇప్పుడు రాను ఈ కాంక్రీట్ వ్యవస్థ వల్ల ఎక్కడ పోయినా అక్కడ భవనాలు నిర్మించడం మూలాన ఆ నీటి శాతం చాలా తగ్గిపోయింది. ఆ వనరులు కూడా చాలా చిన్న వనరం చేసేస్తున్నారు ఈ మానవాళి. అందుకోసమే ముఖ్యంగా మన పల్లెటూళ్ళలో ఈ నీటి ప్రాముఖ్యత గురించి చాలా వాళ్ళకు ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళకు మనము ఈ నీటి విశిష్టత గురించి మన ప్రభుత్వం ద్వారా, మన
మన ఈ మన యువకుల ద్వారా వాళ్ళకు మనము ఎక్స్ప్లెయిన్ చేయాలా ఈ నీటి ఎలా పొదుపుకు వాడాలా. మోస్ట్లీ మన పల్లెల్లో వ్యవసాయదారులు చాలా ఉంటారు. అందులో వ్యవసాయదారానికి ఇప్పుడు ప్రతి దీనికి క్రాప్కి నీరు అవసరం. ఏ విధంగా మనం పంట కొద్ది మోతాదులో నీరు ఉపయోగించి పంట ఎలా పండించాలా అని మనము వాళ్ళకు చెప్పాలా. అందరు ఇప్పుడు వరి వేస్తున్నారు. వరి వేస్తే నీటి చాలా అవసరం. అంచేత వరి కాకుండా మిగతా అంటే కొద్ది నీరు అవసరం ఉండే మొక్కలు అలాంటి క్రాప్స్ వేయడం ద్వారా ఇటు నీటి పొదుపు చేయొచ్చు, మనకు పంట కూడా రావచ్చు. భూగర్భ జలాలు కూడా నీటి వ్యవస్థ సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాంక్రీట్గా నడుస్తున్నది. సిటీలో ఈవెన్ రోడ్స్ వేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం మోతాదులో కొంచెం విడిచిపెట్టకుండా మట్టి మొత్తం రోడ్ వేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఆ నీరు రోడ్ పైన నుంచి పోయి ఎక్కడ పోతుంది, అది డ్రైన్లో వెళ్ళిపోయి డ్రైన్లో పోయి నదులలో పోతుంది, నదులలో పోయి సముద్రం ఇలాంటి వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ డ్రైనేజీలో వెళ్ళిపోతుంది. అందుకాకుండా ప్రతి మన ఇంటికి ఒక ఇంకుడు గుంతం నిర్మించాలి. మన అధికారులు కానీ పాలనాధికారులు కానీ మన ప్రజలే కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మిస్తే అక్కడ నీరు వర్షాకాలంలో కానీ ఏ కాలం వర్షం వచ్చినప్పుడు ఆ నీరు అందులో పోయి ఇనికిపోతే మన వనరులు సమృద్ధిగా నీటితో నిండి కుండలా ఉంటుంది. మనకు ఏ రోజు కూడా మనకు నీటి తక్కువ అనే పరిస్థితి ఉండేది. అట్లా ఓకే సార్, మరి నీటి వనరుని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటు అధికారులు కానీ ప్రజలు కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, జాగ్రత్తలేంటి? మంచి ప్రశ్న అమ్మా. ఈరోజు మనము ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈ అధికారులు ముఖ్యంగా ఇప్పుడు రాబోయే మన వర్షాకాలం ముందు మన ఉపాధి హామీ పథకం కింద ఈ పేపర్ల ద్వారా పత్రికల ద్వారా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకుడు గుంటలు చేయాలా, నీటికి పొదుపు వాడుకోవాలని ప్రజలకు చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ అధికారులనే ఇక్కడ నిజామాబాద్లో ప్రత్యక్షంగా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక పర్యావరణవేత్తగా ఈ లీకేజెస్ కానీ ఈ నీటి కాలుష్యం గురించి నేను బయటపెట్టి వాళ్ళకు అధికారుల ద్వారా దానికి లీకేజీలు సరిచేస్తున్నా. అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం నేను నిన్న రాత్రి తీసుకున్న మన చౌరస్తా దగ్గర, మన బైపాస్ చౌరస్తా దగ్గర పెద్ద వాటర్ లీకేజ్, కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కొన్ని సంవత్సరాల నుంచి నీరు వృధా పోతుంది. అలాగే ఖలీల్వాడీలో కూడా విశాల్ డాక్టర్ ముందు అక్కడ వాటర్ బాడీ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఉన్నది వాటర్. ఈ పాటికి ఒక చెరువు నిండుతుంది, ఒక నది నిండుతుంది. ఈ విధంగా ఈ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు వీళ్ళు శ్రద్ధ తీసుకొని మీలాంటి యూతులు, మాలాంటి పర్యావరణవేత్తల సలహాలు తీసుకోండి. అయినా నేను కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఈ నీటి కాలుష్యం గురించి నేను వాళ్ళకు లేఖలు రాయడం జరిగింది. కొన్ని వాళ్ళు సరి చేసిండ్రు. ఇప్పటి కూడా దానికి నెగ్లెక్ట్ చేసేస్తున్నారు, అశ్రద్ధ చేసేస్తున్నారు. ఏమనంటే వాళ్ళకు ఇవాళ సాటర్డే ఉన్నది, సండే, ఇవాళ ట్యాక్స్ తీసుకుంటారు ప్రతి ఇంట్లోకు. కానీ నీటి విశిష్టత గురించి వాళ్ళు చెప్తారు. కానీ మీరేం చేస్తున్నారు అధికారులు? మన వనరులు మంటగాలుతున్నాయిగా. మన వనరులకు కాపాడిన తర్వాత మీరు ఇదే స్లోగన్స్ ఇచ్చేయండి. ఈ నీటి విశిష్టత గురించి మీరే తప్పు చేసినాక ప్రజలు ఏం చేస్తారు చెప్పు? అయితే ప్రతి ఒక్కళ్ళకు ఈ నీటి విశిష్ట గురించి చెప్పాలా, అందరు తెలుసుకోవాలా. ముఖ్యంగా మీ అధికారులు కూడా, మున్సిపాలిటీ అధికారులు కూడా దీనికి ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయో మన ఇందూర్ నగరంలో, నిజామాబాద్లో అవన్నీ సరిచేయాలా. ఎక్కడ వాటర్ కూడా కలుషితం కాకుండా చూడండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముంగట కూడా ఇప్పుడే ఫోటో తీసుకున్నా, అది సమయం లేదు, దాని గురించి తర్వాత నేను చర్చిస్తా. అక్కడ కింద ఒక పైప్ లైను, పక్కకు డ్రైను, ఈ డ్రైన్ వాటరు, ఈ కలుషితమైన మోరి నీళ్ళు, ఈ మన
తాగునీళ్లకు కలిసి మన పైపుల ద్వారా ఇంటింటికి సరఫరా అవుతుంది. అది ఎంత ఘోరమైన పరిస్థితి. దాని నుంచి ప్రజలు రోగాన బారుతారు, హాస్పిటళ్ళలో పట్టరు. ఎందుకండి? ముందు మీరు సరి చేసుకోండి, ఈ నీటి వనరులు మీరు కాపాడుకోండి, ఆ తర్వాత మీరు స్లోగన్ చెప్పండి. అందుకోసం నేను మీకు చేతి జోడించి చెప్తున్న మన ప్రజలు, మన హిందూ ప్రజలకు అందరూ, యూతే కానీ అందరే కానీ ప్రజలు, పల్లె ప్రజలు, నగర ప్రజలు మన నీటి వ్యవస్థకు కాపాడుకుందాము, మన నీరుకు పొదుపుగా వాడుకుందాము. మన ఒక స్లోగనే కాదు, ఒక మనసుగా, ఒక ఆత్మగా ఈ నీరుకు మనము పొదుపు చేద్దాము, నీటిని కాపాడుకుందాం. ఓకే సార్, పాఠశాల స్థాయి నుంచే నీటి విలువ తెలిసేలా విద్యార్థులకు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందంట? మంచి ప్రశ్న అమ్మ, ఇది చాలా డీసెంట్, మీకు థ్యాంక్ యూ అండి. ఇదంటే ఇప్పుడు ప్రజలు ముందు చదువుకున్న విద్యార్థులు స్కూల్ నుంచి మొదలు కావాలి. ఏ థీమే కానీ స్కూల్ నుంచి ఆ స్కూల్లో, పాఠశాలలో ఫస్ట్ క్లాస్ నుంచి, మొదటి తరగతి నుంచి ఆ పిల్లలకు వాళ్ళ మైండ్లో ఒక ఫీడ్ చేసేసాలి. ఏంటంటే మన నీరు ఏ విధంగా మనం ఉపయోగించాలా, చెట్లకు ఎలా పెంచాలా, మొక్కలకు ఎట్లా పెంచాలా, మొక్కల విశిష్టత గురించి చెప్పాలా, వనరులకు ఎలా కాపాడాలి చెప్పాలా, ఇంకుడు గుంత అంటే ఏంది, ఆ నీరుకు ఏ విధంగా మనము ఆ భూమిలో మనం ఇచ్చినట్టు చేయాలా అని పిల్లలకు మొట్టమొదటిగా వాళ్ళ పాఠాల గురించి వాళ్ళకు నేర్పిస్తే ఆ పిల్లల మనసు, మేధస్సు వాళ్ళు అది విని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రేపటి మంచి పౌరులుగా వాళ్ళు అవుతారు. మన నీరు కూడా వాళ్ళు కాపాడుకుంటారు అన్నట్టు నాకు దృఢ సంకల్పం ఉన్నదమ్మా. ఈ పిల్లల నుంచి చైతన్యం రావాలా, ఈ విద్యార్థుల నుంచి మనము ఈ నీటి విశిష్టత గురించి చెప్పాలా. ఈ విద్యార్థుల నుంచే సమాజంకి ఒక స్లోగన్గా ఏర్పాటు చేయాలన్నట్టు నా సంకల్పం అమ్మ. ఓకే సార్, చివరిగా ఏం చెప్తారు సార్ ప్రజలకి? నేను చెప్పింది ఒకటే అమ్మ, నీరు చాలా ప్రాముఖ్యత. నీరు లేనిది ఏం లేదు. ఈ రోజుల్లో యుద్ధం నడుస్తుంది, అంత యుద్ధం ఈ నడవడం మూలాన ప్రపంచంలో ఈ కాలుష్యం, రేపు పర్యావరణ దినోత్సవం వస్తుంది జూన్లో, ఈ పాటికి మొత్తం ఈ ఎండ తీవ్రత జరుగుతుంది. ఈ మన వనరులకు దీని ఎఫెక్ట్ అమ్మ. ఈ ఒకటి ఇరాక్ కాదు, ఈ ప్రపంచ దేశాలకు ఎఫెక్ట్ ఇది. ఈ భూమి మీద ఎఫెక్టు, నీరుకి ఎఫెక్ట్ అమ్మ. ఈ యుద్ధంగా అక్కడ ఉండే పొగ, అదంతా కాలుష్యం, ఇది ప్రపంచానికి ఎఫెక్ట్ అమ్మ. అందుకోసమే ఈ స్లోగన్, ఈ 2026లో స్లోగన్ ఏంటంటే శాంతి, నీరు శాంతి కొరకని స్లోగన్ అమ్మ. ఈ 2026 అంటే శాంతి అంటే నీరు ఉంటేనే శాంతి, నీరు తాగితేనే మనకు శాంతి ఉంటుంది. ఆ విధంగా ఇంకో ముఖ్యమైన మన ఈ నీటి యుద్ధాలు చాలా జరిగినాయి. ఇప్పుడు అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, అక్కడ కర్ణాటక కానీ, అక్కడ తమిళనాడులో కానీ, ఇటు బాబ్రీ మస్జిద్ అని మనం మొన్నటి వరకు మనకు తెలంగాణకు, అక్కడ మహారాష్ట్ర నుంచి బాబ్రీ డ్యామ్ ద్వారా నీరు మనకు ఎలా రావాలో అట్లా పోరాట జరిగింది. అక్కడ మన కర్ణాటక, తమిళనాడు అక్కడ ఒక స్లోగన్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రాజెక్ట్స్ గురించి నువ్వు నేనని చర్చించుకుంటారు. నేను ప్రాజెక్ట్స్ కడతా, నువ్వు ప్రాజెక్ట్, కానీ అరే నీళ్ళు ఏ విధంగా మనము ఉపయోగించాలా, దానికి ఏ విధంగా మనం అందజేయాలా, దానికి ఎలా కాపాడాలా అని అది విడిచిపెట్టి మీరు ప్రాజెక్ట్స్ విషయమై, ఆ విషయమై, ఈ విషయమై వట్టి మూర్ఖ చర్చ అది మానుకొని, పాలనాధికారులు మీకు కూడా నేను జోడించి నేను విన్నవించుకుంటున్నా, మనము నీటి విశిష్ట గురించి మనం తెలుసుకొని దానికి సక్రమంగా మనం పొదుపు చేసుకుంటే ఈరోజు మానవాళి మంచిగా ఉంటుంది అన్నట్టు నా అభిప్రాయం. ఓకే సార్, వాటర్ డే సందర్భంగా ఎన్నో వివరాలు, నీటి ఆవశ్యకత గురించి, నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే వివరాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుగా చూస్తూనే ఉండండి.